అందరికీ నమస్కారం. నేను మీ చిన్న జహాంగీర్, జమాల్పూర్ జర్నలిస్ట్, అఖండ అయాది వాస్తు సలహాదారుని. వాస్తురత్న, వాస్తు సామ్రాట్ బిరుదుతో పాటు ఇటీవల నేను నంది అవార్డు పొందడం జరిగింది, మరియు న్యూమరాలజీ. నేను మీకు చెప్పే విషయం ఏమిటంటే 2024 ఆగస్టు 19 సోమవారం రోజున రక్షాబంధన్ అంటే రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ఏ ముహూర్తంలో తమ సోదరులకు, తమ సోదరిమణులు రాఖీ కడితే శుభాలు కలుగుతాయో నేను మీకు ఈ సందర్భంగా వివరిస్తున్నాను. భద్ర ముహూర్తం అనేది ఉంది. ఈ భద్ర అంటే ఎవరో కాదు, సాక్షాత్ సూర్య భగవాన్ గారి ఒక కుమార్తె, శనీశ్వరునికి చెల్లెలు. కావున ఈ యొక్క ఉదయం 5:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:35 వరకు ఈ భద్రముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో ఎట్టి పరిస్థితులు కూడా రాఖీ తన అన్నకు, తమ్ముళ్లకు, బంధువులకు కట్టరాదు. 1:45 నుంచి సాయంత్రం 4:45 వరకు ఇది అపర్ణ ముహూర్తం అంటారు. ఈ సమయంలో కడితే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. మళ్ళీ సాయంత్రం 6:50 నుంచి 9:30 గంటల మధ్యాహ్న తన చెల్లెళ్ళతో, అక్కలతో, బంధువులతో రాఖీ కట్టించుకుంటే చాలా చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ భద్రముహూర్తంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా రాఖీలు కట్టించుకోకూడదని నా యొక్క అఖండ అయాది వాస్తు ఛానల్ చూసినటువంటి ప్రేక్షకులకు నేను ఈ వీడియో తీయడం జరిగింది. నేను మీ చిన్న జహాంగీర్, జమాల్పూర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, న్యూమరాలజీ. అందరికీ శుభాలు జరగాలి. ఈ రాఖీ పండుగ నుంచి అందరూ సంతోషంగా ఉండాలి.